నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఒక రకంగా చెప్పాలంటే భారత ఆర్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనందరి కోసం వారు ఎంత కష్టపడుతూ ఉంటారో సరిహద్దుల్లో మనం ప్రతిరోజు వారిని మననం చేసుకుంటూనే ఉంటాం. అలాంటిది ఆ సైన్యానికి ఎన్నో కొత్త కొత్త ఆయుధాలను ఆర్మీకి అందజేస్తూ ఉన్నారు. మన దేశంలో అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. మిషన్ గన్కు పోటీగా ఉగ్రా అనే ఒక కొత్త గన్ను కూడా తీసుకురాబోతున్నారు. ఆ గన్ అనేది వస్తే నిజంగా మన సైనికులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మిషన్ గన్ చాలా బరువు ఉంటుంది. ఆ బరువు కన్నా తక్కువ బరువుతో పనిచేసే ఆయుధాలను మన డిఆర్డిఏ శాస్త్రవేత్తలు రూపొందించడం ఒక గొప్ప పరిణామంగా చెప్పుకోవాలి. సో ఇవన్నీ ఇలాంటి ఎన్నో ఆకాశ్ మిసైల్స్, అదేవిధంగా ఈ మధ్య మనం చూసినట్టు జలాంతర్గాములు కూడా ఎన్నో ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆకాశ్ ఎన్జీ అనే ఒక కొత్త పరికరాన్ని తయారు చేశారు. ఆకాశ్ ఎన్జీ పరీక్ష విజయవంతం కావడంతో భారతీయ శాస్త్రవేత్తలతో పాటు సైనికులు కూడా సంబరాలు చేసుకున్నారు. అసలు ఆకాశ్ ఎన్జీ ఏం చేస్తుంది, ఆకాశ్ ఎన్జీ గురించి సైనికులు ఎందుకు అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక భారతదేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాశ్ ఎన్జీని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్షా వేదిక అంటే ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగించినట్టు తెలుస్తుంది. తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవ రహిత విమానాన్ని ఇది ధ్వంసం చేసిందట. త్వరలోనే మన రక్షణ బలగాలు దీన్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఆకాశ్ ఎన్జీ 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇంకా నిన్న జరిగిన పరీక్షల్లో లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకునేవి పేల్చేశాయట. ఆకాశ్ పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును కూడా సైనికులు అంచనా వేశారట. దీనిలో దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ ఫంక్షన్ రాడార్ కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను అమర్చారని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ పరీక్షను పలు రాడార్లు, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్లు అత్యంత జాగ్రత్తగా పరిశీలించి డేటాను సేకరించాయట. దీంతో పాటు డిఆర్డీఓ, వాయుసేన, బీడీఎల్, భారత ఎలక్ట్రానిక్స్ సీనియర్ అధికారులు కూడా ఈ పరికరాన్ని క్షిపణిని పర్యవేక్షించినట్టు తెలుస్తుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓతో పాటు ఇతర అధికారులను కూడా అభినందించారు. భారత గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని ఇది పెంచిందట. గతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించగా అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేశాయని సైనికులు చెబుతున్నారు. దీనిలో డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ మోటార్లను వినియోగించారు. భారత వాయుసేన, ఆర్మీ దీనిని వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఆ సైనికులు కూడా సంబరాలు జరుపుకున్నారు. సో సైనికులకి ఆయుధాలుంటే మరింతగా పోరాడతారు. భారత సైనికుల పోరాట పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి సైనికులకు ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఆయుధాలను ఇస్తే రానున్న రోజుల్లో ఏవైనా యుద్ధాలు జరిగితే మన సైనికులు వారికి ధీటుగా సమాధానం చెప్తారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. సో ఇటువంటి కొత్త కొత్త పరికరాలు రావడంతో సైన్యం సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సో మొత్తంగా ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.